హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ లో నేను పోటీ చేసేటప్పుడు కొన్ని ఆ రోజు చెప్పడం జరిగింది. అవి ఏమంటే అన్ని కులాలని సమానత్వంగా రాజకీయానికి నేను తీసుకుపోతానని చెప్పిన మాట ఈరోజు అది ఖచ్చితంగా పాటిస్తున్నానని చెప్పేసి నా హృదయం చెబుతుందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదితో పాటు ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి ముందుందాం, మిగతా దానికి ఎన్నుకుందామని చెప్పేసి చెప్పడం, ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు రాకూడదు, ఏదైనా వస్తే అభివృద్ధి బాటలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కండి, ఎండిఓ ఆఫీస్ ఎక్కండి అని చెప్పడం. ఈరోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నిన్న లేదు మొన్ననే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన దగ్గరికి పోయినప్పుడు 2 రోజుల క్రితం గుంటకల్ నియోజకవర్గంలో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు కాలేదు అని స్వయాన మన ముఖ్యమంత్రి అన్నాడు. ఆ మాట గుర్తు చేసుకొని ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ల మెట్లు ఇప్పటికే కాదు ఎప్పటికీ ఎక్కకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈరోజు మార్కెట్ యార్డ్ రైతన్నల కోసం, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఒక విధానంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు బాగుండాలా, రైతులకున్న సమస్యలు ఏదైనా కూడా నా దృష్టికి తీసుకొస్తే అన్ని అభివృద్ధి బాటలో నడుపుతాననే ఒక మంచి ఉద్దేశంతో మార్కెట్ కమిటీలు పెట్టి అన్ని కులాలు సమానత్వం తీసుకొచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూడండి, అట్టడుగు వర్గానికి చెందిన ఎస్టీ కులానికి చెందిన మహిళ సుగాలి లక్ష్మీదేవికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈరోజు ఆమెకి ఈరోజు ఇచ్చారంటే అది మన అందరూ కూడా అదృష్టంగా భావిస్తామని చెప్పే సందర్భంగా మన లక్ష్మీదేవమ్మ గారు చెల్లెమ్మకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అక్క సంతోషమా? మన కులమంతా ఈరోజు మన పార్టీకి కట్టుబడి ఉండాలా. అదే విధంగా నా కుటుంబ సోదరుడు రామప్పన్న నిజమంటే ఆ రోజు పార్టీలో వారం 10 రోజుల ముందు వచ్చి పార్టీ అన్నా నీ వెంట నడుస్తానని చెప్పేసి నా మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు అన్న కూడా ఆ కురువ కులానికి చెందిన నా రామప్పన్న నా అన్నకు వాయిస్ మార్కెట్ చైర్మన్ ఇచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. కాబట్టి ఈ కలయిక నాతో పాటు కానీ కేంద్రంలో ఉన్న మా ఎంపీ లక్ష్మణ గాని, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఈరోజు 3 పార్టీలు కలయిక ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా. 5 కోట్ల ప్రజలకి మేలు చేయాలని మంచి ఉద్దేశంతో మన పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మూడు పార్టీలు కలయిక
సూపర్ 6 పథకాలు పెట్టి ప్రతి అక్క చెల్లెమ్మలకు, ప్రతి రైతన్నలకు, ప్రతి నిరుద్యోగానికి, ప్రతి యవ్వ తాతకి పెద్దపీట వేసి చెప్పాలంటే సూపర్ 6 పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాలు లేవు. ఎందుకంటే ఒక అవ్వ తాత వయసు మళ్ళిన తర్వాత బిడ్డలు కానీ లేక కొడుకులు కానీ కోడళ్ళు కానీ చూడలేని పరిస్థితిలో నేనున్నానని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం 1000 రూపాయలు పింఛన్ పెంచేదానికి 5 సంవత్సరాలు కేటాయిస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయలు పింఛన్ ఏకంగా 4000 చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రతి అవ్వ తాతకి ఇంట్లో కూర్చున్నా కూడా 130 రూపాయల అవ్వకి ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు వాళ్ళకి అందుతుందంటే, ఇంతకన్నా నేను చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా అవ్వతాతలకి 4000 ఇచ్చిన ఘనత ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. చెల్లెమ్మలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. నేను ప్రతి ఇంటికి పోయేటప్పుడు అడిగాను, అక్క మన ఇంట్లో తాత అవ్వకి పింఛన్ వచ్చిందంటే అందరూ మాకు వచ్చింది అని చెప్తారు, గ్యాస్ వచ్చిందంటే గ్యాస్ వచ్చిందని చెప్తారు. ఈరోజు అక్క చెల్లెమ్మలో చిరునవ్వు ఉంది. మొన్ననే ఒక అవ్వ చెబుతుంది, తల్లికి వందనం కార్యక్రమం మా నాన్న పెద్దయినా మేము ఆ రోజు పండగ చేసుకున్నామని చెప్పేసి పెద్దమ్మ చెబుతుంది. ఎందుకమ్మా పండుగ చేశామంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా గత ప్రభుత్వం ఒక్కరికి ఇస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరున్నా 10 మంది ఉన్నా 5 మంది 10 మంది ఉన్నా కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చారంటే ఇక అది పండుగ కాదా అని చెప్పేదాన్ని అడిగింది అవ్వ. ఆ అవ్వ అంటుంది, ఫస్ట్ ఒక రోజు తల్లికి వందనం వచ్చిన రోజు ఫస్ట్ పండుగ తీపి పండుగ చేశాం, తర్వాత కర్రీ పండుగ చేశామని చెప్పేసి ఎంత సంతోషంగా చెప్పిందంటే ఎందుకన్నా మన ప్రజలకు ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రైతు బిడ్డలకు ప్రకృతి సహకరిస్తుంది. ఎక్కడ చూసినా డ్యాములు నిండుతున్నాయి, ఎక్కడ చూసినా కూడా వర్షాలు పడుతూ రైతు బాగుండాలా, రైతు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి రైతన్నకు మాట ప్రకారంగా రాబోయే రోజుల్లో త్వరలోనే 20,000 రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరానికి మన రాష్ట్రం తరఫున 16,000 రూపాయలు, కేంద్రం తరఫున 6,000 రూపాయలు ఇస్తూ ఆదుకుంటారని చెప్పే స్కీమ్ త్వరలోనే విడుదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతున్నా. పోవాలన్నా లేక వాళ్ళ అన్న ఇంటికి పోవాలనుకున్నా ఇంట్లో పెద్దల్ని అన్నని కావచ్చు పెద్దల్ని కావచ్చు అడిగే పని లేదు. మా ప్రేమతో మా అన్న ఇంటికి పోతానంటే జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా ఆధార్ కార్డు చూపిస్తే మీకు ఫ్రీ బస్సు ఆగస్టు 15వ తారీఖు రోజు ప్రవేశపెడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతున్నాను. చెప్పిన ప్రకారంగా మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఈరోజు ఇంత కష్టపడుతున్నారు. కాబట్టి అలాంటి నాయకుడు పార్టీలో ఉన్నందుకు మనందరం అదృష్టంగా భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రనీవా వెడల్పులో కావచ్చు, ఈరోజు జిఎస్పిసి దగ్గర కానీ గుత్తి చెరువు కానీ పాతకొ చెరువు కానీ అన్ని చెరువులకి వైటి చెరువు కానీ అన్ని చెరువులకి నీళ్లు అందించి
రైతులను ఆదుకుంటారని చెప్పి మాట ప్రకారంగా ఈరోజు ప్రకృతి కూడా సహకరించిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాం. వాళ్ళు తిరుగుతూ అక్కడ ఉన్న సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, పెద్ద ఆయన దృష్టికి మొన్న నా లెటర్ ప్యాడ్ పైన 2 రోజుల క్రితం పెద్ద ఆయన ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో తిరుగుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుని 64 కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పెద్ద ఆయనతో చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కలిక శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొంతమంది ఊహలో ఉండొచ్చు, వీళ్ళు విడిపోతే మాకేదో లబ్ధం చెందుతుంది అనుకోవచ్చు. అది వారి పగటి కళ, ఖచ్చితంగా పగటి కళ. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ అన్న కూడా అంటుంటాడు, వాళ్ళ పగటి కళ అండి, మేము శాశ్వతంగా పార్టీని ఇలాగే కొనసాగుతామని. బీజేపీ, జనసేన సోదరులు కూడా మాట ప్రకారంగా ఖచ్చితంగా మన ధ్యేయం ప్రజల అభివృద్ధి మన ధ్యేయం. కాబట్టి అన్ని విధాలుగా ఈరోజు చూడండి, ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఎస్టీ కురవ, అదే విధంగా గుత్తి వాల్మీకి మార్కెట్ యార్డ్ చైర్మన్, సొసైటీ చైర్మన్ పాముడి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, గుంటకల్ మస్తానప్పన్న గారికి వాల్మీకి, గుత్తి యాదవ కులస్తుడు రంగన్న గారికి, అన్ని కులాలకి సమానత్వంగా రాజకీయానికి ముందు తీసుకుపోతానని చెప్పి మాట ప్రకారంగా ఖచ్చితంగా మాటిస్తున్నాను. మామడూరు సురేష్ బలిజ, చూడండి, ఇది అన్ని కులాలకి సమానత్వం. ఇది కాకుండా జనసేనకు, ఇది కాకుండా ఇంకా కొన్ని కులాలకి ఇంకా న్యాయం చేసేది ఉంది. రేపు రాబోయే రోజు ఎక్కడ ఎవరికి ఏం పదవులు ఇవ్వాలన్నా కూడా కొన్ని కులాలు నా దృష్టిలో ఉంది. రేపు ఎంపీ పదవైనా, జడ్పీటీసీ పదవైనా, జడ్పీ చైర్మన్ అయినా కూడా ఈ గుంటకాలకే దక్కించుకునేదానికి కూడా ప్రయత్నిస్తానని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. ఇక్కడ కూడా గుంటకల్ పట్టణంలో ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. ఆ ముస్లిం సోదరులు కూడా మాట చెప్తున్నా, ముస్లిం సోదరులారా, మీకు కూడా ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్ ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాట్లాడుతున్నా. ఇది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఈరోజు కష్టపడిన వాళ్ళకే పదవులు ఉంటుంది అనేది ఖచ్చితంగా ఇది నేను మరొకసారి చెప్తున్నా. ఎవరు కష్టపడితే వాళ్ళకే పదవులు ఉంటుంది. మీరు చూశారు, ఎప్పుడు కూడా పార్టీ కష్టపడిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు కానీ అన్ని విధాలుగా సమానత్వం ఉంటుంది. పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్ళకి మీరు చూశారు ఎక్కడున్నారో గత ఈ రోజుల్లో. కాబట్టి మనందరూ కష్టపడదాం. ఏ కష్టం వచ్చినా కూడా రండి, కలిసి నాతో పంచుకోండి, మనమందరూ సమానంగా ఉందాం. నేను చెప్పాను, ఎలక్షన్ టైంలో చెప్పాను, నేను మీ ఇంటికి ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తమ్ముడిగా, అన్నగా ఉంటా, కానీ ఒక ఎమ్మెల్యేగా ఉంటానని ఎప్పుడు కూడా నేను ఈ మాట చెప్తుంటా. ఇప్పటికీ కూడా నా దగ్గరకు వస్తే ఈ గత ఎమ్మెల్యేలు ఎలా పిలుచుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నన్ను మాత్రము ప్రతి ఒక్కరు మా అన్న, మా గుమ్మలో చేరమ్మ, మా తమ్ముడు అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈ అన్న తమ్ముడు అనే పదవి దీనికి శాశ్వతం అని చెప్పచ్చు. కాబట్టి ఇలాగే ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కలిసిమెలిసి ఏ కష్టం వచ్చినా కూడా పని మొదలు పెట్టుకొని అందరూ కూడా
ఏదైనా ఉంటే అభివృద్ధి బాటలో నడుచుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మార్కెట్ యార్డ్ కూడా కొన్ని ఏసీ గోడలు కావాల్సి వస్తుంది. మార్కెట్ చైర్మన్ అమ్మ తల్లి లక్ష్మీదేవమ్మ మన ప్రభుత్వంతో ఖచ్చితంగా ఏసీ గోడం లేదు కాబట్టి మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో ఇంత పెద్ద స్థలం ఉంది, ఏసీ గోడను కూడా ఏర్పాటు చేసేదానికి కూడా నీకు సహాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మన లక్ష్మీదేవునికి చెప్పడం, అదే విధంగా అన్న ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆయుర్తో పాటు ఏ మాత్రం కూడా నీకు పదవిలో కూడా ఖచ్చితంగా అందరూ సమానంగా జవాబుదారి తీసుకుపోతారని చెప్పి సందర్భంగా మాటిస్తున్నా.